అన్నిటికంటే పవిత్రమైంది ఎంకన్న లడ్డు అనుకునే భక్తులకు అన్నిటికన్నా కల్తీ అయింది ఎంకన్న లడ్డు అనే కాడికొచ్చింది కథ. భక్తితోటి కండ్లకు అద్దుకునే ఎంకన్న ప్రసాదాన్ని జంతు కొవ్వుతోటి తయారు చేసి మలినం చేసిండ్రని దునియా మీదున్న శ్రీవారి భక్తులంతా షిర్రుబుర్రులు ఆడుతుండ్రు. ఇక పొలిటికల్ గా కూడా దుమారం పెద్దగానే రేగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు వైసీపోళ్ళు టీడీపోళ్ళు. అపచారం అయిపోయింది. తిరుమలేశ మా పాపాన్ని మన్నించు అని ఎంకన్న గులే పంతులంతా కలిసి గుడిని శుద్ధి చేసిరిట్లా. ఎంకన్న లడ్డు జంతు కొవ్వుతోటి కల్తీ అయిందని తెలవంగానే పరమ భక్తుడు పవన్ కళ్యాణ్ సారు ఏకంగా 11 రోజులు దీక్ష పట్టిండు. వేరే మతాలు ఆదరించే వారికి ఏమన్నా అయితే అందరు నోరు మెదుపుతారు, మరి కోట్లాది హిందువులు పవిత్రంగా భావించే లడ్డు కల్తీ మీద ఎవ్వలెందుకు నోరు మెదుపుతలేరెందుకు అని మేధావులను ప్రశ్నించబట్టిండు పవన్ సారు. ఆగో పవర్లున్నది మీరే అన్న సంగతి పవర్ స్టార్ గారు మర్చిండ్రా ఎట్లా? అదేదో సిబిఐ ఎంక్వైరీ చేపించి నిజానిజాలు బయటకు తీయొచ్చు కదా అని అటు వైసీపోళ్ళు అంటుర్రు. ఇక టీటీడీ చైర్మన్ టీటీడీ పంతులు సీఎం సార్ అందరు కలిసి ఈ పాపానికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తే మంచిగుంటదని శాస్త్రాలను తిరిగేస్తే గుడిని సంప్రోక్షణ చేస్తే చాలు అని చెప్పిండ్రు. అట్లయితే అదే పని చేయండ్రు అని అనుడితోటి వరుసగా ప్రాయశ్చిత్త శుద్ధి కార్యాలు చేస్తుండ్రు ఇట్లా తిరుమల ఎంకన్న గుళ్ళే. ఇంకో దిక్కు వైసీపీ టీడీపీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటుర్రు. దీనికి అప్పటి మాజీ టీటీడీ చైర్మనే బాధ్యత వహించాలని టీడీపోళ్ళు పిటిషన్ వేస్తే నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ నిలిపేయాలి, నాకేం సంబంధం లేదని మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారు హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఇక తప్పు చేయనప్పుడు విచారణకెళ్లి నన్ను తప్పిమని సుబ్బారెడ్డి గారు ఎందుకు బుగులు పడుతుండని టీడీపోళ్ళు ఎక్కిరిస్తుర్రు. మరి అందరు అన్నట్టు నిజంగా నెయ్యిల జంతువుల కొవ్వు కలిసిందా అన్నది కేంద్రంలో రాష్ట్రంలో ఒక్క కూటమి సర్కార్లే పవర్లుండే, మరి వాళ్లకు అడ్డం పడుతున్నదెవలు అని అంటున్నారు నెట్టన్నలు.